విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు నాటకం ఆడాడు. విజయసాయిరెడ్డిని పంపించి నాటకం ఆడాడు. కరెక్ట్ గా ఒక రోజు అక్కడ కూర్చున్నాడు, విశాఖ ఉక్కుని మేము కాపాడుతామని చెప్పాడు. తర్వాత వచ్చి ఇందాక నేను చెప్పిన ల్యాండ్లు కొట్టేసే కార్యక్రమం మొదలు పెట్టాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి టాప్ ప్రయారిటీగా విశాఖ ఉక్కుని కాపాడే ప్రోగ్రాం తీసుకొని కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామిని పిలిచి మాట్లాడి చూపించి విశాఖ ఉక్కుతో ఆంధ్రులకి ఉన్న సెంటిమెంట్ ని ఆయనకి వివరించి చెప్పి విశాఖ ఉక్కుని టర్న్ అరౌండ్కి తీసుకురావచ్చు, టర్న్ అరౌండ్ అంటే నష్టాలు లేకుండా చేయొచ్చు అని ఒక కాంక్రీట్ ప్రపోజల్ ఇచ్చి ఆ ప్రపోజల్ని సహాయ మంత్రి శ్రీనివాస వర్మని అక్కడే కూర్చోబెట్టి, కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడు చంద్రబాబు నాయుడు, దాదాపుగా ఒక 6-7 సార్లు ప్రైమ్ మినిస్టర్ని ఆర్థిక మంత్రిని కలిసి రివైవల్ ప్యాకేజీలో మా వాటా కూడా మేము ఇస్తాము అని ఒప్పుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి రివైవల్ ప్యాకేజీ ఇచ్చింది.